హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మేము న్యూ ఇయర్ కోసం కేక్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాము, వితౌట్ ఎగ్ అనమాట. అండ్ దట్టు రవ్వ కేక్. సో దానికోసం మేమైతే ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్రిపేర్ చేస్తున్నాము. షుగర్ వచ్చేసి పౌడర్ చేసుకోవాలన్నమాట. సో అదైతే పౌడర్ చేసేస్తాం. ఇంకా దీనికోసం అయితే 1/2 కప్ ఆయిల్ అయితే తీసుకోవాలి. 1 కప్ అనేది మెజరింగ్గా పెట్టుకోండి. అండ్ దీంట్లోకే మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట, అది కూడా 1/2 కప్. అండ్ ఇందులోకి ఇంకా కర్డ్ కూడా వేసుకోవాలి. ఇదైతే మనం ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే కొంచెం సేపు ఇవైతే మంచిగా బ్యాటర్ అనేది సెటిల్ అవ్వాలన్నమాట. సో మనం ఈ ఆయిల్, మిల్క్, కర్డ్ మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మేము ఇక్కడ వచ్చేసి ఓన్లీ హ్యాండ్స్తో అలా అయితే బీట్ చేస్తున్నాము. జస్ట్ ఒక 2 మినిట్స్లో అలా అయితే మంచిగా మిక్స్ అయిపోయింది. దాంట్లోకి మనం రవ్వ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది కరాచీ అంటారు, సుజ్జి అలా పిలుస్తారు కదా, డిఫరెంట్ నేమ్స్తో. అదైతే యాడ్ చేసుకోవాలి. 1.5 కప్ వచ్చేసి మైదా యాడ్ చేసుకోవాలి. దీని ప్లేస్లో మనం వీట్ ఫ్లోర్ కూడా యూస్ చేసుకోవచ్చు. మేమైతే మైదా అయితే యూస్ చేస్తున్నాము. ఇంకా బేకింగ్ సోడా లేనప్పుడు కుకింగ్ సోడా ఉంటుంది కదా, అదైతే యూస్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇంకా మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసాం. దాంట్లోకే కొంచెం సాల్ట్ కూడా వేయాలి. అండ్ వైట్ వెనీలా ఎసెన్స్ అయితే యూస్ చేస్తున్నాము. ఒక 2 క్యాప్ ఉంటుంది కదా, దాంతోనే ఒక 2 టైమ్స్ అయితే వేసాము. అండ్ మర్చిపోయాను, ఈనో పౌడర్ కూడా వేసుకున్నాం అనమాట. ఎందుకంటే మన దగ్గర బేకింగ్ పౌడర్ లేదని చెప్పి అది కూడా యూజ్ చేయవచ్చు. ఇంకా అదైతే మిక్స్ చేసి పక్కన పెట్టేసాము. ఇంకా ఇంకో రెసిపీ ఏంటంటే జున్ను అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. అండ్ ఒక 1/2 లీటర్ అలా జున్ను పాలు అయితే ఉన్నాయి. ఇంకా నార్మల్ మిల్క్ కూడా యాడ్ చేసాము. అవి కూడా ఆవు పాలే అనమాట. ఇంకా ఇందులోకి బెల్లం అయితే మంచిగా చితక్కొట్టేసి వేసేసాము. అండ్ మెత్తగా లేకపోతే అలా చిన్నగా ఉండిపోతాయి. సో దట్ మనం మంచిగా మిక్స్ చేయాలి, లేకపోతే తిన్నప్పుడు కూడా మనకి మంచిగా ఉండదన్నమాట. మనం కలిపేటప్పుడు బాగా కలిపేసుకోవాలి. అందరికీ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది జున్ను చేయడం. నేను జస్ట్ అలా చూపిస్తున్నాను అనమాట. ఇంకా ఇందులోకి కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి. అండ్ ఒక 3-4 ఇలాచీ కూడా అనమాట. ఇవైతే నేను ఇలా స్మాష్ చేసి ఇందులోకి యాడ్ చేస్తాను. ఇది కూడా కొంచెం సేపు అలా అయితే ఒక 10 to 5 మినిట్స్ పక్కన పెట్టాము. అండ్ ఇందులోకి టూటీ ఫ్రూటీ ఉంటే బాగుంటాయి, అవి లేవు కాబట్టి మేము ఇలా కిస్మిస్ ఇంకా క్యాష్యూ అయితే వేసి మిక్స్ చేస్తాను అనమాట. అండ్ నేనైతే ఒక కేక్ టిన్లోకి వేయగా కొంచెం కప్ కేక్లా అయితే వచ్చిందనమాట. దానికైతే ఆయిల్ అయితే మంచిగా అప్లై చేసి ఆ కేక్ టిన్కి నార్మల్ స్టవ్ మీద అయితే పెట్టాను నేను. అండ్ కేక్ అయితే రెడీ అయిపోయింది, చాలా బాగా అయితే వచ్చింది. అండ్ ఇది వచ్చేసి చెప్పా కదా కొంచెం బ్యాటర్ ఉందని, సో ఇది కూడా పెట్టేసామన్నమాట. టేస్ట్ అయితే ఎప్పుడు కనుక మీరు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంది, చాలా సింపుల్ కూడా. అండ్ మేమైతే ముగ్గేయడానికి ఇలా సింపుల్ డిజైన్ అయితే చూస్ చేసుకున్నాము. ఈ ఇయర్ అయితే చాలా చలిగా ఉంది కదా, సో దట్ ఎక్కువసేపు ఉండకుండా అలా వేద్దాం అనుకున్నాం. ఈజీగా ఒక 2.5 hours అలా అయితే టైం పట్టేసింది కలర్స్ మొత్తం అలా వేయడానికి. లక్కీగా నేనైతే ఫొటోస్ తీసుకున్నాం కాబట్టి సరిపోయింది. మార్నింగ్ కల్లా కుక్కలు వచ్చి ఇవంతా చెరిపేసాయి అనమాట.
ఎలా ఉందో డిజైన్ తప్పకుండా కామెంట్ చేయండి. మీరు కూడా న్యూ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.